have seen some aspects of Western logic and Indian logic. Now we have already answered some questions also relating to Western logic. Now, because that we have seen some points in Indian logic, we'll try to mark out some questions from that part of the logic, this logic topic. Some questions we'll look into. So the first question is from the మీరు ప్లీజ్ నేను మ్యూట్ చేసినట్టున్నాను అందరినీ. Those who want to participate, please you can unmute and talk. From the following, identify those which illustrate the fallacy of the unapproved middle. ఇది చూడండి, fallacy of unapproved middle is something from the fallacies in the Western logic. But what he has given here are the options relating to Indian logic. So here, మనం ఇక్కడ we are connecting both Western logic, equating Western logic and Indian logic అన్నమాట. అటువంటి క్వశ్చన్ ఇది. We say normally fallacy of unapproved or unproved. Normally we say unapproved. Fallacy of unapproved middle, and దేనన్నా మనం చదువుకున్నాం ఇది. Fallacy of unapproved middle means అసిద్ధ అని ఉంటుంది కదా, మనకు అసిద్ధము అని ఉంటుంది కదా. సో అసిద్ధము in Western logic is termed as fallacy of the unapproved middle. We know అసిద్ధంలో మనకి 3 రకాలు ఉన్నాయి. ఆశ్రయ సిద్ధం, స్వరూప సిద్ధం, వ్యాప్యత్వ సిద్ధం. సో ఇక్కడ అసిద్ధము అని ఇవ్వకుండా he has given all the 3 varieties, 3 types differently. So unapproved middle represents అసిద్ధం కనుక ఈ 3 అసిద్ధంలోవే కనుక these 3 options make the answer. Answer is 1, 2 and 3 అట్లా రాయాలి దీన్ని. చెప్పాను కదా, మనకి చాలా 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 చిన్న క్వశ్చన్ లాగా అనిపిస్తుంది. ఓకే, లక్కీ దట్ వీఆర్ అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. దే విల్ అపియర్ ట్రివియల్ ఫర్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్. మనకి అది కొంచెం టఫ్ అనిపించచ్చును అట్లా అన్నమాట. సో దీస్ ఆర్ ది ఈజియర్ పార్ట్స్ ఫర్ అస్. అందుకని ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని మనం ఏ క్వశ్చన్స్ అన్ని కంపల్సరీగా కరెక్ట్ గా చేయాలి. అన్ని క్వశ్చన్స్ ఎలాగూ చేస్తాం, రైట్ తప్పు, కానీ రైట్ గా చేయాలి. నెక్స్ట్, ఇన్ ది ఆర్గ్యుమెంట్, స్కై ఫ్లవర్ ఈజ్ ఫ్రాగ్రెంట్ బికాస్ ఇట్స్ ఏ లోటస్. ఇది we know this comes under అసిద్ధ, దట్ ఈస్ అన్అప్రూవ్డ్ మిడిల్. ఇందులో ఏ వెరైటీలోకి వస్తుందండి? యూ ప్లీజ్ ప్రాంప్ట్ ఎనీవన్. స్కై ఫ్లవర్ ఇస్ ఫ్రాగ్రెంట్ బికాస్ ఇట్స్ ఏ లోటస్. ఈజ్ ఇట్ స్వరూప సిద్ధ, ఆశ్రయ సిద్ధ, వ్యాప్యత్వ సిద్ధ, విరుద్ధ? అండర్ విచ్ fallacy does it come? ఆశ్రయ సిద్ధ. In this statement, the hill is smoke because it has fire. Yes, this is Vyapyatva Siddha. Then the hill has smoke because it has fire. ఎందుకని వ్యాప్యత్వ సిద్ధము అంటే, జస్ట్ లెట్ us try to understand. వ్యాప్యత్వ సిద్ధము అంటే ఇక్కడ వ్యాప్యత ఉండక్కర్లేదు. ఫైర్ ఉంటే స్మోక్ ఉంటే ఫైర్ ఉంటుంది అనేది కరెక్ట్, కానీ ఫైర్ ఉంటే స్మోక్ ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. అందుకని అది రాంగ్ ఆర్గ్యుమెంట్ అయిందనమాట. స్మోక్ ఉంది కనుక ఫైర్ ఉంది అనేది తిరగేసి ఫైర్ ఉంది కనుక స్మోక్ ఉన్నది అని చెప్పితే దట్ కాన్స్టిట్యూట్ ఫ్యాలసీ, బికాస్ ఇట్స్ నాట్ నెసెసరీ దట్ దేర్ ఈస్ స్మోక్ ఎవ్రీవేర్ వేర్ దేర్ ఈస్ ఫైర్. ఇది ఎందుకంటే అక్కడ ఫైర్ ఉన్న దగ్గర స్మోక్ వ్యాప్యత లేకపోవచ్చు. లైక్ ఇనే మనం చూసుకున్నాం కదా, మనం లైక్ ఇనే హీటెడ్ ఐరన్ బాల్ అన్నమాట. సో దీనికి వ్యాప్యత్వ సిద్ధ, ఇది ఆన్సర్ కరెక్ట్. దెన్ గోల్డెన్ మౌంటైన్ ఈస్ ఫియరీ బికాస్ ఇట్ ఈస్ స్మోకీ. నేను అడగక్కర్లేదు, మీరు చెప్పగలరు. విచ్ టైప్ ఆఫ్ ఫ్యాలసీ ఇస్ కంటెంట్ ఇన్ ది అబౌవ్ ఇన్ఫరెన్స్? గోల్డెన్ మౌంటైన్ ఈస్ ఫియరీ బికాస్ ఇట్ ఈస్ స్మోకీ. ఇదేమవుతుందంటే ఆశ్రయ సిద్ధ, స్వరూప, వ్యాప్యత్వ సిద్ధ, సవ్యభిచార. ఇది సింపుల్ కదా. ఆశ్రయ సిద్ధ. That's it. The golden mountain does not exist at all, like sky flower. స్కై ఫ్లవర్ చెప్పినట్లు ఇక్కడ ఇది కూడా అసిద్ధమే, కానీ ఇక్కడ మనం కూడా స్కై ఫ్లవర్ ఇస్ ఫ్రాగ్రెంట్ బికాస్ ఇట్ ఈస్ ఏ లోటస్ అనేది కూడా మనం ఆశ్రయ సిద్ధ అని చెప్పుకున్నాం. ఇది కూడా అంతేగా, లైక్ స్కై ఫ్లవర్, గోల్డెన్ మౌంటైన్ ఆల్సో డస్ నాట్ ఎగ్జిస్ట్. దట్ మీన్స్ ది మైనర్ టర్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్. ది మైనర్ టర్మ్ ఇస్ ఫాల్స్. వేర్ ది మైనర్ టర్మ్ ఇస్ ఫాల్స్, ఇఫ్ ది మైనర్ టర్మ్ ఇస్ ఫాల్స్, మనం ఒకటి చెప్పుకున్నాం, మేజర్ టర్మ్ మైనర్ టర్మ్స్ లో రెండు ట్రూ అయినప్పుడే ది లాజిక్ విల్ బి కరెక్ట్. హియర్ మైనర్ టర్మ్ ఇస్ ఫాల్స్, దేర్ఫోర్ ది లాజిక్ ఇస్ ఫాల్స్. వాట్ ఈస్ ది ఫాల్సీ కమిటెడ్ ఇన్ ది ఫాలోయింగ్ ఆర్గ్యుమెంట్? ఇది చూడండి, ఇది మనం చదువుకున్నాం డిఫెక్ట్స్ లో. మిస్టర్ ఎక్స్ ఈజ్ రాంగ్ ఇన్ వాట్ హీ సెడ్ బికాస్ హీఈస్ అన్డిసిప్లిన్డ్ బై నేచర్. ఇవి అక్కడక్కడ మనం చదివిన ఉండొచ్చు, ఎందుకంటే సబ్జెక్ట్ అప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కనుక.
అవి కూడా మళ్ళీ ఇక్కడ వస్తాయి. సో మిస్టర్ ఎక్స్ ఈజ్ రాంగ్ ఇన్ వాట్ హీ సెడ్ బికాస్ హీఈస్ అన్డిసిప్లిన్డ్ బై నేచర్. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? వీఆర్ నాట్ అపోజింగ్ హిజ్ ఆర్గ్యుమెంట్, బట్ వీఆర్ అపోజింగ్ హిజ్ ఆర్గ్యుమెంట్ త్రూ హిజ్ క్యారెక్టర్. వాడు నేచర్ బై నేచర్ వాడు ఇండిసిప్లిన్డ్ కనుక వాడు రాంగ్ అంటున్నావు. అది నువ్వు ఎందుకు? వై షుడ్ యూ సే వెదర్ ఈస్ డిసిప్లిన్డ్ ఆర్ ఇండిసిప్లిన్డ్? యూ సే వెదర్ హిజ్ ఆర్గ్యుమెంట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. సో వీ ట్రై టు అపోజ్ హిజ్ ఆర్గ్యుమెంట్ కామెంటింగ్ అగేన్స్ట్ హిజ్ పర్సనాలిటీ కదా. దీన్ని ఏమంటారండి? యాడ్ హొమీనియం, యాడ్ పాపులం, యాడ్ హాక్, యాడ్ మిస్రికార్డియం. మీకు తెలిసిపోయింది. యాడ్ హొమీనియం. హొమీనియం అంటే హోమి అంటే పర్సన్ అనమాట. యాడ్ హొమీనియం అంటే అగేన్స్ట్ ఏ పర్సన్ అని అర్థం. సో వాట్ ఫాలసీ ఈస్ కమిటెడ్ ఇన్ ది ఫాలోయింగ్ ఆర్గ్యుమెంట్. ఇది కూడా మనం చెప్పుకున్నదే. మిస్టర్ ఎక్స్ ఈజ్ పెన్నీలెస్, దేర్ ఫోర్ హీ షుడ్ బి ప్రిఫర్డ్ ఫర్ అడ్మిషన్ టు కాలేజ్. ఇది యాడ్ హొమీనియం, యాడ్ మిస్రికార్డియం, యాడ్ బ్యాక్యూలం, ఇగ్నోరేషియో ఇలాంచి. ఇందులో కూడా ఇది మనం చదువుకున్నాము, ఈ మెసరికార్డియం అనేటటువంటిది. అని యాడ్ మెసరికార్డియం అంటే మెర్సీ తోటి మనం ప్లీడ్ చేయడం. అది ఇక్కడ పెన్నీలెస్ కి అడ్మిషన్ కి దర్ ఇస్ నో రిలేషన్ హియర్. Admission has got certain criteria and he did not satisfy those criteria. That he is penniless, he need not be taken to admission. Therefore, this cannot be accepted. That is ad mercy counseling against the mercy considerations of God. Then God is great because he does great things. ఇది కూడా మనం చూసేసాం. Policy is God is great because he does great things. అంటే ఇది పెటిషియో ప్రిన్సిపి అని అన్నాము. అది అందుకని అంటే ఆయనే గొప్పవాడని చెప్పినప్పుడు ఆయన గొప్ప విషయాలు చేశాడు కనుక అని చెప్పకూడదు కదా. ఆయన గొప్ప విషయాలు చేశాడు దానికి ప్రూఫ్ ఎక్కడ ఉంది? లేదు. అందుకని ఇట్స్ కాన్స్టిట్యూట్స్ ఎ పాలసీ. Then everyone believes that there's a soul, therefore you should also believe it. What is this fallacy? ఇది కూడా మనకు తెలుసు. Ad populum. Ad populum means because many people are approving that statement, that should be valid అనేది చెప్పడం ఇక్కడ. అది కరెక్ట్ కాదు కదా. నాట్ దట్ బికాస్ మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్. అట్లా చెప్పకూడదు కానీ దాని యాడ్ పాపులం అనేది ఇక్కడ ఫ్యాలసీ అవుతుంది. దెన్ హ్యావ్ యూ స్టాప్డ్ టెల్లింగ్ లైస్. ఇది కూడా మనం చూసాము. ఇందులో ఏమవుతుంది? ఇది ఫ్యాలసీ ఆఫ్ కాంప్లెక్స్ క్వశ్చన్, ఫ్యాలసీ ఆఫ్ అంబిగ్యూటీ, ఫ్యాలసీ ఆఫ్ ఈక్వివోకేషన్, ఫ్యాలసీ ఆఫ్ యాక్సిడెంట్. ఇంచుమించుగా అంబిగ్యూటీ అండ్ ఈక్వివోకేషన్ అది సేమ్. ఇది ఫ్యాలసీ ఆఫ్ యాక్సిడెంట్ కూడా కాదు. అంటే నథింగ్ జనరల్ ఈజ్ స్పెషల్లీ వైలేటెడ్ హియర్. It is a fallacy of a complex question. Complex question means have you stopped telling lies? Means you are confirming that he usually tells lies, which is not proved in the data given to us. Therefore, it's a fallacy of a complex question. Whether you say have you stopped telling lies, and suppose if he does not tell lies at all, this question goes invalid. Then planets are big. ఇది కూడా మనం చూసాం. Therefore, the atoms from which they are made are big. ఇది దీన్ని ఏమంటామండి? ఫ్యాలసీ ఆఫ్ డివిజన్ అని అంట. ఫ్యాలసీ ఆఫ్ డివిజన్ ఒకటిని ఫ్యాలసీ ఆఫ్ అంబిగ్యూటీ, ఫ్యాలసీ ఆఫ్ ఈక్వివోకేషన్, యాడ్ పాపులం. ఇవేవి కాదని మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఇది ఫ్యాలసీ ఆఫ్ డివిజన్. అంటే ఫ్యాలసీ ఆఫ్ డివిజన్ అంటే అప్లైయింగ్ ది హోల్ టు ది పార్ట్స్ ఆఫ్ ఇట్. ఇది మనం చదివేది. దాన్ని ఇక్కడ ఇది ఒకటి చెప్పండి. సమ్ యానిమల్స్ ఆర్ నాట్ హార్మ్ఫుల్. వెరీ ఈజీ. ఇందులో ఏదవుతుంది? పర్టికులర్ అండ్ యూనివర్సల్స్ లో అఫర్మేటివ్ అండ్ నెగటివ్. సమ్ యానిమల్స్ ఆర్ నాట్ హార్మ్ఫుల్. ఏఈఐఓలు కదండి. ఏఈఐఓల్లో ఏమవుతుంది? ఇది పర్టికులర్ నెగటివ్. Yes. ఓ కిందకి వస్తుంది. ఓ అంటే ఏదండి వీటిల్లో? అదే పర్టికులర్ పర్టికులర్ నెగటివ్. Particular negative, exactly. Yeah. Which of the following statements expresses information use of language? This also we have seen. Get out of my class. Why are you so late? I request my students to be punctual. She is very caring and cooperative, which expresses information use of language. కేవలం ఇన్ఫర్మేటివ్. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అనేది ఆర్డర్ అవుతుంది, ఇంపరేటివ్ అవుతుంది. లైక్ సో ఇది ఇంటరాగేటివ్. వై ఆర్ యూ సో లేట్ అనేటటువంటి. అలాగే రిక్వెస్ట్ మై స్టూడెంట్స్ టు బి పంక్చువల్ అనేది కూడా ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. షీ ఈస్ వెరీ కేరింగ్ అండ్ కోఆపరేటివ్ అనేటటువంటిది ఇట్స్ ఏ స్టేట్మెంట్, జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే. వీఆర్ సేయింగ్ సంథింగ్ అబౌట్ ది టీచర్. షీ
దెన్ సమ్ టీచర్స్ ఆర్ నాట్ సిన్సియర్. ఇది కూడా ఇందాక చెప్పినదే పైన చెప్పాం కదా. సమ్ యానిమల్స్ ఆర్ పర్టికులర్ నాట్ మీనింగ్. హార్మ్ఫుల్. దట్స్ ఇట్. అకార్డింగ్ టు ది లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్, a proposition could be true and false simultaneously. A proposition is either true or false. A proposition is true if it is true. A proposition is neither true nor false. ఇందులో ఏది ఆన్సర్ అవుతుందండి? మనం లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్ అంటే మనం చెప్పుకున్నాం. ఎందుకంటే when a premises is given, we should specifically say whether it is true or false. That's all. There's nothing like either true or false or neither false or not true. ఇట్లా చెప్పడానికి వీల్లేదు. There is no మధ్య రకంగా చెప్పేందుకు లేదు. Either positive or negative. Therefore, a proposition means a premise, is either true or false. అది రైట్ అయినా అవుతుంది, తప్పైనా అవుతుంది అంతే. రైట్ కావచ్చు, తప్పే కావచ్చు, అట్లా చెప్పడానికి వీల్లేదన్నమాట. ఎనీ వన్ ఓన్లీ. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ది ఎక్స్క్లూడెడ్ మిడిల్. అంటే కొంత రైటు కొంత తప్పు అని విభజించి చెప్పడానికి వీలు. దెన్ ఇన్ ఏ ప్రపోజిషన్ విచ్ ఈస్ పర్టిక్యులర్ అఫర్మేటివ్, ఇది చెప్పండి. విచ్ ఈస్ పర్టిక్యులర్ అఫర్మేటివ్ గుర్తుపెట్టుకోండి. పర్టికులర్ అఫర్మేటివ్ అంటే ఏ లెటర్ చూసుకోండి ముందు డినోషన్. అందులో మనం ఏం చెప్పుకున్నాము? సబ్జెక్ట్ టర్మ్ is distributed but predicate term not distributed. Neither subject nor predicate is distributed. Both subject and predicate are distributed. Subject is undistributed, predicate is distributed. ఇక్కడ చూసి చెప్పద్దు. అర్థం ఒకసారి పిక్చర్ ని 4 స్క్వేర్స్ అపోజిషన్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ ఉంది కదా, అది విజువలైజ్ చేసి ఊహించి చెప్పండి. ఆప్షన్స్ లో సమ్మార్ అన్నారు కదా మౌర్య, సమ్మార్ అని ఉంటుంది కాబట్టి అది అఫర్మేటివ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అయ్యింది. ఇక్కడ పర్టికులర్ అఫర్మేటివ్ అందాము. సో పర్టికులర్ అఫర్మేటివ్ పర్టికులర్ సమ్ అనేసరికి అది పర్టికులర్ కిందకి వస్తుంది. ఆ పర్టికులర్ కింద వస్తుంది. కరెక్ట్. సమ్ అఫర్మేటివ్ అంటే అఫర్మేటివ్ అంటే అది నాకు ఐఓలో ఏమిటో అది మీరు అనుకోండి, ఈజీ అవుతుంది. ఐ పర్టికులర్ అవుతుంది. అఫర్మేటివ్ అవుతుంది. ఎస్ అంటే లెఫ్ట్ సైడ్ బాటమ్, లెఫ్ట్ బాటమ్ అంతే కదా. ఒక స్క్వేర్ ని 4 ఈక్వల్ స్క్వేర్ చేస్తే లెఫ్ట్ బాటమ్. మనం ఏం చెప్పుకున్నాము? పై రెండింటిలో సబ్జెక్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్, కింద వాటిలో సబ్జెక్ట్ రాదు. వర్టికల్ గా చూస్తే రైట్ హాఫ్ లోనేమో ప్రెడికేట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్, లెఫ్ట్ హాఫ్ లో ఏది రాదు. అంచేత ఏమైంది? ఏలో ఓన్లీ సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఈలో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. అంటే ఈ హారిజాంటల్ లో సబ్జెక్ట్ వచ్చింది, వెర్టికల్ లో ప్రెడికేట్ వచ్చింది. ఓలో వెర్టికల్ లో ప్రెడికేట్ వచ్చింది, హారిజాంటల్ లో ఏముండదు కనుక సబ్జెక్ట్ ఉండదు, ఓన్లీ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూటెడ్. ఐలో పైన ఉండే సబ్జెక్టు లేదు, వెర్టికల్ గా దాంట్లో వచ్చిన ప్రెడికేట్ లేదు కనుక నథింగ్ ఈస్ నేదర్ సబ్జెక్ట్ నాట్ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూటెడ్. దట్ ఈస్ ఐ. అది ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి. అందులో నేదర్ సబ్జెక్ట్ నాట్ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూటెడ్. అట్లా అది విజువలైజ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇటువంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది, చాలా ఈజీ ఇది చెప్పడం. సో ఇట్ ఈస్ ట్రూ అన్నమాట. ఇలా గీసామనుకోండి, ఇదేమో స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్, ఇదేమో 4 భాగాలు చేస్తాము, ఇదేమో ఏ, ఇదేమో ఇది, ఇదేమో ఐ, ఇదేమో ఓ. ఇప్పుడు చూడండి, ఈ పై రెండిట్లో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూటెడ్, ఈ రెండిట్లో ప్రెడికేట్ డిస్ట్రిబ్యూటెడ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ బికాజ్ ఈ సైడ్ ప్రెడికేట్ ఇస్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. ఇక్కడ బై హారిజాంటల్ వచ్చు సబ్జెక్ట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ బై వర్టికల్ వచ్చు ప్రెడికేట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్. హియర్ ఓన్లీ ప్రెడికేట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్. ఎందుకు? ఇందులో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ కాలేదు కనుక. ఇక్కడ వస్తే ఈ విధంగా సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ కాలేదు, ఈ విధంగా ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ కాలేదు కనుక ఐలో నేదర్ సబ్జెక్ట్ నాట్ ఆబ్జెక్ట్ ఇస్ నాట్ ప్రెడికేట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్. ఇంత ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసినట్లే. ఓకే. సమ్ టీచర్స్ ఆర్ నాట్ సిన్సియర్, చూసేసాం. అకార్డింగ్ టు ది ఇన్ ప్రపోర్షన్. ఓకే, ఇదే కదా చూసాం. సో దిస్ ఇస్ నోట్ డన్. Now, ఇక్కడ చూడండి, మేజర్ ప్రెమైస్ నో స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్. మైనర్ ప్రెమైస్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ సర్కిల్స్. మనకు తెలుసు ఒక సిలోజిజంలో మేజర్ ప్రెమైస్, మైనర్ ప్రెమైస్, ఒక కన్క్లూషన్ 3 రాశాడు. ఏం రాశాడు? నో స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ ఈజ్ ది మేజర్ ప్రెమైస్. మైనర్ ప్రెమైస్ ఈజ్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ సర్కిల్స్ అని పెట్టాడు. అండ్ దెన్ కన్క్లూషన్ ఈస్ గివెన్ as సమ్ సర్కిల్స్ ఆర్ నాట్ స్క్వేర్స్. వాట్ ఈస్ ది మూడ్ ఆఫ్ దిస్ ప్రపోజిషన్? ఇది చెప్పండి. మీరు గుర్తు చేసుకోవాలి, అంతకంటే వెరీ సింపుల్. మూడ్ అంటే మనం ఏం చెప్తామంటే, 3 కూడా ఇచ్చిన 3 ఏఈఐఓలో ఏ ఫార్ములా ఉందో చూసి ఆ 3 వరుసగా రాయడమే అంతే.
వరుసగా రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎప్పుడు కూడా ఫస్ట్ మేజర్ ప్రిమైజ్ ఉండాలి, నెక్స్ట్ మైనర్ ప్రిమైజ్ ఉండాలి, నెక్స్ట్ కన్క్లూజన్ ఉండాలి. అంతేగాని మైనర్ ప్రిమైజ్ ముందు వచ్చి మేజర్ ప్రిమైజ్ తర్వాత ఉంటే మీరు యూ హ్యావ్ టు చేంజ్ దోస్ థింగ్స్, దాన్ని అడ్జస్ట్ చేసి అప్పుడు మీరు చేయాల్సి వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. సో మేజర్ ప్రిమైజ్, మైనర్ ప్రిమైజ్ అండ్ కన్క్లూజన్ ఇదే ఆర్డర్ లో ఏఐఓలో ఏ ఫామ్ లో ఉందో 3 వరుసలో రాస్తే దట్ రిప్రజెంట్స్ ది మూడ్ ఆఫ్ దట్ సిలజిజం, మూడ్ ఆఫ్ దట్ ప్రపోజిషన్ అనమాట. ఇప్పుడు ఇది ఏమవుతుందండి, దీన్ని ఈజీగా చెప్పండి. నో స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ ఈస్ అనేది ఈ అవుతుంది మహోదయ. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది ఆర్ స్క్వేర్స్ ఆర్ నాట్, ఆల్ స్క్వేర్స్ ఆర్ నాట్ రెక్టాంగిల్స్ అని కూడా ఉండొచ్చు. ఇంగ్లీష్ ఇస్ కామన్, ఇంగ్లీష్ ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలంటే. నెక్స్ట్, ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ సర్కిల్స్, ఏ అది ఏ ఏ అవుతుంది. సమ్ సర్కిల్స్ ఆర్ నాట్ స్క్వేర్స్, ఓ ఓ ఓ అవుతుంది. సో ది మూడ్ ఈస్ ఈఏఓ, ఏ దట్ ఓ ఈస్ ది మూడ్. ఈఏఓ ఇస్ ది మూడ్ థర్డ్ అనమాట. వన్. అట్లా చూసుకోవాలి. థర్డ్ వన్ ఇస్ ది ఆన్సర్. మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, వాడు ఇక్కడైతే మీకు ఈజీగా ఇచ్చేసాడు, ఇది మేజర్, ఇది మైనర్, ఇది కంక్లూషన్ అని. అలా కాకుండా ఒకవేళ మైనర్ ముందు ఇచ్చి మేజర్ తర్వాత ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఇది ముందు రాయాల్సి వస్తుంది. ఈ వరుసలోనే రాయాలి, మేజర్, మైనర్ అండ్ కన్క్లూషన్. అదే వరుసలో రాసినప్పుడు మూడు కరెక్ట్ గా రిప్రజెంట్ అవుతుంది. ఓకే. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసైడ్స్ ది ఫిగర్ ఆఫ్ ఎ కేటగారికల్ ప్రపోజిషన్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం ఫిగర్ ఆఫ్ ది కేటగారికల్ ప్రపోజిషన్ అంటే ఇట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ అని మనం చదువుకున్నాం. అది గుర్తుంది కదా మీకు? అది ఫిగర్ అంటే అది 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 గుర్తుపెట్టుకోవాలి మీరంటే. దిస్ ఇస్ వాట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ ఫిగర్ అంటే ఇట్ ఈస్ విచ్ ఇండికేట్స్ ది పొజిషన్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ అనేది మనం చెప్పుకోవాలి. అంటే సబ్జెక్టు ప్రెడికేటు, సబ్జెక్టు ప్రెడికేటు, ప్రెడికేటు సబ్జెక్టు, సబ్జెక్టు ప్రెడికేట్, ఎస్ఎస్ 4 ఉంటాయని చెప్పుకున్నాగా. ఎస్పి, పిఎస్, ఎస్ఎస్, పి, ఈ 4 ఫిగర్స్ అని అంటాం. సో ఇట్ ఈస్ ది ఇట్ ఈస్ దట్ విచ్ ఇండికేట్స్ ది పొజిషన్ ఆఫ్ ది మిడిల్ టర్మ్. అది ఆన్సర్. దాన్ని దెన్ సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ లాంగ్, సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ డిఫికల్ట్, దేర్ఫోర్ సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ లాంగ్. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ 2 స్టేట్మెంట్స్ ఏది ఫాల్సా కరెక్ట్ అంటే బోత్ ఆర్ రైట్, బోత్ ఆర్ రాంగ్, 1 రైట్ 2 రాంగ్, 1 రాంగ్ 2 రైట్. ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. మీరు ఏం ఆప్షన్స్ చెప్తారు? మొదటిది రైటా తప్ప? సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ లాంగ్, సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ డిఫికల్ట్ అంటే దేర్ ఫోర్ సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ లాంగ్ అండ్ టూ డిఫికల్ట్ అనే కన్క్లూషన్ ఇవ్వచ్చునా? రైటా రాంగ్ ఇది చెప్పండి. రాంగ్. రాంగ్. ఎందుకంటే ఎలా రాంగ్ చెప్పండి? అంటే మనకు చూడగానే బై కామన్ సెన్స్ అర్థమైపోతుంది. బట్ ఇక్కడ లాజిక్ ప్రకారం ఎట్లా చెప్తారు మీరు? సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ లాంగ్ అండ్ సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ డిఫికల్ట్ అంటే ఇక్కడ చెప్పండి. లాంగ్ కు డిఫికల్టీ కు ఎక్కడ రిలేషన్ ఇవ్వలేదు. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్, కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. హియర్ ది మిడిల్ టర్మ్ ఈజ్ ఎగ్జామ్స్ అండ్ ది టూ అదర్ టర్మ్స్ ఆర్ లాంగ్ అండ్ డిఫికల్ట్. ఈ లాంగ్ అండ్ డిఫికల్ట్ కి మనకి డేటాలో ఎక్కడ కూడా స్టేట్మెంట్ లేదు అని చేత ఆ రెండు కనెక్ట్ చేయక్కర్లేదు. సమ్ ఆర్ టూ లాంగ్ అంటే కొన్ని పొడుగ్గా పెద్ద పరీక్షలు అంటే ఎక్కువసేపు, కొన్ని కష్టమైనవి, కొన్ని కష్టమైనవి, కొన్ని ఎక్కువసేపు ఉన్నాయి అని ఎక్కడా లేదు కనుక ఇది రాంగ్ స్టేట్మెంట్. కరెక్ట్. రెండోది, సమ్ డాగ్స్ చేజ్ క్యాట్స్, ఆల్ డాగ్స్ హ్యావ్ ఫ్లీస్. చూడండి, సమ్ డాగ్స్ చేజ్ క్యాట్స్, ఆల్ డాగ్స్ హ్యావ్ ఫ్లీస్, దేర్ ఫోర్ సమ్ క్యాట్ చేజింగ్ డాగ్స్ హ్యావ్ ఫ్లీస్. ఇది కరెక్ట్. ఇది కరెక్టా? కరెక్ట్. కరెక్టా ఫాల్స్ అండి? కరెక్ట్ దీన్ని కరెక్ట్ మీరు వన్ డయాగ్రామ్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. కొంచెం విజువలైజ్ చేసుకుంటే సరిపోతుంది, తీసుకోవాల్సిన అవసరమే లేదు కూడాను. ఇక్కడ అంటే ఎలాగంటే సమ్ డాగ్స్ చేజ్ క్యాట్స్ అంటే ఇవి డాగ్స్, ఇది క్యాట్స్ అనుకుందాం. సో ఈ మధ్యలో ఉన్నవి ఇవి డాగ్స్, ఇవి క్యాట్స్. ఇందులో ఏమిచ్చాడు? సమ్ డాగ్స్ చేజ్ క్యాట్స్ అంటే ఈ మధ్యలో ఇంటర్సెక్షన్ లో ఉన్నవి క్యాట్ చేజింగ్ డాగ్స్ అన్నమాట. సో దేర్ ఆర్ సమ్ క్యాట్ చేజింగ్ డాగ్స్. ఇక్కడ ఆల్ డాగ్స్ హ్యావ్ ఫ్లీస్, ఈ డాగ్స్ అన్నింటికీ ఫ్లీస్ ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? ఈ ఇంటర్సెక్షన్ లో ఉన్న ఈ క్యాట్ చేజింగ్ డాగ్స్ కి దేర్ ఆర్ ఫ్లీస్. సో దట్ ఈస్ కరెక్ట్. సో సమ్ క్యాట్ చేజింగ్ డాగ్స్ హ్యావ్ ఫ్లీస్. వీటికి అన్నింటికీ కూడా అంటే ఇప్పుడు
అంటే ఇప్పుడు ఇవన్నీ డాగ్స్ అనుకున్నాము, ఇవి క్యాట్స్ అనుకున్నాము. ఇంటర్సెక్షన్ లో ఉన్నవి క్యాట్ చేసింగ్ డాగ్స్. అన్ని డాగ్స్ కి ఫ్లీస్ ఉన్నాయి కనుక ఈ ఈ ఈ క్యాట్స్ లో ఉన్న దాంట్లో ఈ క్యాట్ చేజింగ్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఫ్లీస్ ఉన్నాయి, మిగతా వాటికి లేవు. అంటే సమ్ క్యాట్ చేజింగ్ డాగ్స్ హ్యావ్ ఫ్లీస్ అనేది ఇక్కడ కరెక్ట్. సమ్ క్యాట్ చేజింగ్ డాగ్స్ హ్యావ్ ఫ్లీస్ అనేది మీకు అర్థమైంది. ఇది అర్థమైంది కదండి, ఈ డయాగ్రామ్ అర్థమైందిగా. ఇది వెన్ డయాగ్రామ్ చేసుకుని చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా అంతే, మీరు దీనికి కూడా వెన్ డయాగ్రామ్ యాక్చువల్గా దీనికి ఎలా గీస్తామంటే సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ లాంగ్ అండ్ సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ లాంగ్ అండ్ సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ డిఫికల్ట్. అంటే ఇక్కడ ఎగ్జామ్స్ అనేది కామన్, లాంగ్ డిఫికల్ట్ కి లేదు కనుక ఇదేమో సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ లాంగ్, సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ డిఫికల్ట్. అంటే ఇది లాంగ్, ఇది డిఫికల్ట్. లాంగ్ డిఫికల్ట్ కి మనకి ఏమీ ఇవ్వలేదు కనుక ఇక్కడ ఏం చేయాలి మనము? సో ఇట్లా గీసుకుంటాం అన్నమాట దాని రిలేషన్. ఇది ఎలా గీసుకోవాలో కొంచెం అర్థం చేసుకోవాలి, అంతే అంతే అంతే. సో దెన్ ఆల్ ఫ్లవర్స్ ఆర్ టాయ్స్, సమ్ టాయ్స్ ఆర్ ట్రీస్, సమ్ బటర్ఫ్లైస్ ఆర్ ట్రీస్. ఇది కూడా మీరు మనకి ఇప్పుడు కొన్ని బాగానే ఎక్కువ చూసాం కనుక చూస్తుంటే గురుగారు ఒక అర్థమైపోతుంది. మహోదయ ఒక డౌట్. సెకండ్ ది సమ్ డాగ్స్ చేస్ క్యాట్స్ అని చెప్పారు కదా, దానిలో ఆన్సర్ 1 ఫాల్స్ అండ్ 2 కరెక్ట్ అనేది వాళ్ళు ఇచ్చిన ఆప్షన్సా, లేకపోతే ఇది ఆన్సరా? అంటే అంటే మీరు చెప్పానుగా మీకు, ఇందులో 2 స్టేట్మెంట్స్ ఇస్తారు, 4 ఆప్షన్స్ వేస్తారంటే 1 and 2 ఆర్ కరెక్ట్. ఈ 4 స్టాండర్డ్ ఆప్షన్స్ ఉంటాయి, ఇవి మారవు. 1 and 2 ఆర్ కరెక్ట్, 1 and 2 are wrong, 1 is correct and 2 is wrong, 1 is wrong and 2 is correct, 1 is false and 2 is correct. ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఈ అంటే ఆన్సర్ ఇప్పుడు మీకు ఈ 1 ఫాల్స్ అంటే సమ్ డాగ్స్ చేస్ క్యాట్స్ అనేది ఫాల్స్ అనా? అట్లా కాదు మేడం, ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. టోటల్ ఫస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్. ఇప్పుడు సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ లాంగ్, సమ్ ఎగ్జామ్స్ ఆర్ టూ డిఫికల్ట్ అన్నప్పుడు లాంగ్ డిఫికల్ట్ కి ఎక్కడ ఇంటర్సెక్షన్ లేదు కనుక ఇది రాంగ్ అని చెప్పుకున్నాము, అంతే కదా. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ రైట్ అని అర్థం అనమాట. ఇక్కడ 1 అంటే స్టేట్మెంట్ 1 ఓకే ఓకే ఫాల్స్. అర్థమైంది కదా. మనకి ఇచ్చే 4 ఇప్పుడు 2. అర్థమైంది. నేను ఇప్పుడు దీని క్వశ్చన్ పైది ఒక సెపరేట్ క్వశ్చన్, కిందది ఒక సెపరేట్ క్వశ్చన్ అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇది చూడండి, ఇక్కడ స్పాట్ పెట్టాను కదా నేను మీకు. ఇది పెట్టాను అని అంటే అది ఒక క్వశ్చన్, ఈ రెండు కలిపి ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఫ్రమ్ ది ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ ది పొజిషన్ ఈజ్ అని ఇవ్వచ్చును, లేకపోతే దేర్ ఆర్ 2 స్టేట్మెంట్స్ గివెన్ బిలో, వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఆప్షన్స్ 4 ఏమిస్తాడంటే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, రైట్, ఇక్కడ కరెక్ట్ అన్నాడు కదా, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, లేదు బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్, ఆర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్, ఆర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఈ 4 ఇప్పుడు అర్థమైంది. ఓకే, అంతే. ధన్యవాదాలు. మీకు మళ్ళీ ఏఆర్ వస్తాయి చూడండి, అంటే ఒక ఒక అసర్టివ్ స్టేట్మెంట్ రీజనింగ్ అని ఉంటాయి, అందులో కొంచెం ఆప్షన్స్ మారచ్చు. ఎలాగంటే బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ది ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఏ. ఇవి అందుకే చెప్పాను మీరు ఈ క్వశ్చన్స్ ఒకసారి బాగా బుర్రలో పెట్టండి. క్వశ్చన్ మోడల్ మారదు, ఇంకా క్వశ్చన్ మీరు పరీక్షలో చదవకూడదు, దాన్ని చూడగానే అర్థమైపోవాలి, అప్పుడు మీకు టైం కలిసి వస్తుంది. ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్, ఇంకా మారవు. కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అన్ని టైప్స్ చూసేసాం ఇప్పటికి. సో ఎసర్షన్ అండ్ రీజనింగ్ లో ఏమి ఇస్తాడంటే both A and R are correct, R is the correct explanation, A and R are correct, R is not the correct explanation, A is correct and R is wrong, A is wrong and R is correct. ఇట్లా ఇస్తాడు అనమాట 4. సో ఇవి గుర్తుపెట్టేసుకోండి మీరు. ఇది అలాంటి ఇది స్టేట్మెంట్స్ క్వశ్చన్, ఇది ఏ అండ్ ఆర్ క్వశ్చన్ కాదు. ఇన్ ది ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ బోత్ ఆర్ రాంగ్, బోత్ ఆర్ రైట్, అట్లా అనమాట. Then all flowers are toys, some toys are trees, some butterflies are trees. దీనికి కూడా మీరు ఏం రాసుకోవచ్చు అంటే మీరు చూడండి, అంటే వేసేసుకోవచ్చు మీరు చూడగానే మనకి ఈ పాటకి అర్థమైపోవాలి, చాలా చేసాం కనుక. ఉదాహరణకి ఆల్ ఫ్లవర్స్ ఆర్ టాయ్స్, ఇదండి. ఇక్కడ ఆల్ ఫ్లవర్స్ ఆర్ టాయ్స్ అంటే ఒక నిమిషం, ఇది ఫ్లవర్స్, ఇది టాయ్స్. నైస్.
ఏమండి తర్వాత ఏమి ఇచ్చాడంటే Some toys are trees. సమ్ టాయ్స్ ఆర్ ట్రీస్, అంటే ఇవి టాయ్స్ కనుక ఇక్కడ ఇలాగే ఇది ట్రీస్, ఇక్కడ మళ్ళీ ట్రీస్ కి టీ పెడదాం, ఇక్కడ టాయ్ అని రాసాం కదా, ఫ్లవర్స్ టాయ్స్ ట్రీస్. థర్డ్ వన్ ఈ సమ్ బటర్ఫ్లైస్ ఆర్ ట్రీస్. సమ్ బటర్ఫ్లైస్ ఆర్ ట్రీస్ అనేది మళ్ళీ ఇలాగే. సో ఇవి బటర్ఫ్లైస్, ఇది బటర్ఫ్లైస్. ఇప్పుడు ఇదండి పిక్చర్. ఇలా ఉన్నప్పుడు మీకు ఏమేమి వస్తాయి చూడండి. నో బటర్ఫ్లై ఈజ్ ఫ్లవర్, ఇది బటర్ఫ్లై ఫ్లవర్. నో బటర్ఫ్లై ఈజ్ ఫ్లవర్ అని చెప్పగలమా? లేదు. మీరు సీయింగ్ ఫ్రమ్ ది డయాగ్రామ్ దేర్ ఇస్ నో రిలేషన్ విత్ బటర్ఫ్లై అండ్ ఫ్లవర్. ఎందుకు? మనకి ఇచ్చిన ఈ ప్రెమైసెస్ లో కూడా బటర్ఫ్లైని ఫ్లవర్ ని కలుపుతూ ఏమీ లేదు కనుక రాయలేదు, కనుక నో బటర్ఫ్లై ఈజ్ ఫ్లవర్ అని చెప్పలేము మనము. దిస్ కన్క్లూజన్ కెనాట్ బి టేకెన్. సో దిస్ ఈజ్ రాంగ్. అర్థమైందండి ఇది? ఇది ఎక్కడ మీరు ఇలా మీరు ఒకళ్ళు క్వశ్చన్ ఇది వరకు వేసినట్లే ఈ బి దీన్ని ఇంటర్సెక్ట్ చేసేలాగా వేయొచ్చును కదా బొమ్మ, అంటే ఉదాహరణకి ఇట్లా గీయొచ్చు కదా అని అనొచ్చును. అలా గీయొచ్చును. అలా ఎప్పుడు గీయొచ్చును? మీకు ఇచ్చే స్టేట్మెంట్స్ ని బట్టి గీయాలి. అలా గీయాలంటే మీరు ఈ బటర్ఫ్లై సర్కిల్ ని ఈ ట్రీ సర్కిల్ తో మీరు ఈ టాయ్ సర్కిల్ తో ఈ ట్రీ సర్కిల్ తో మీరు కలిపారు, లేదు ఇందులోకి వచ్చిన టాయ్ సర్కిల్ తో మీరు కలిపారు అనుకోండి, మీకు ఇక్కడ స్టేట్మెంట్ ఉంటే కలపచ్చును, లేకపోతే కలపకూడదు. ఇక్కడ ఇదేమో ట్రీ సర్కిల్. ట్రీకిని బటర్ఫ్లైకి మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏవైనా ఉందా? ట్రీ బటర్ఫ్లైకి ఎక్కడా కూడా లేదు, అలాగే టాయ్ కి బటర్ఫ్లైకి కూడా ఎక్కడా కూడా రిలేషన్ లేదు, కనుక విడివిడిగానే గీయాలి. ఈ బొమ్మ కరెక్ట్ గా తీసుకుంటే ఆన్సర్స్ మీకు వచ్చేస్తాయి. ఎందుకంటే దీన్ని చూడగానే మీకు బటర్ఫ్లై ఈజ్ ఏ డిఫరెంట్ జోన్ అండ్ ఫ్లవర్ ఈజ్ ఏ డిఫరెంట్ జోన్, ఈ రెండింటికి కనెక్షనే లేదు. అంచేత అసలు యూ కెనాట్ సే ఎనీ కన్క్లూజన్, యూ కెనాట్ డ్రా ఎనీ కన్క్లూజన్ ఐదర్ ఆల్లా సమ్మా ఏమిటనేది యూ కెనాట్ డ్రా బిట్వీన్ బటర్ఫ్లై అండ్ ఫ్లవర్. దేర్ఫోర్ నో బటర్ఫ్లై ఈజ్ ఫ్లవర్ అనేది లేదు. ఒకవేళ సమ్ బటర్ఫ్లైస్ ఫ్లవర్స్ అని ఇచ్చినా కూడా తప్పే. ఏదైనా కానీ బటర్ఫ్లైకి ఫ్లవర్ కి మధ్యన ఏమీ చెప్పలేరు మీరు. సో వన్ ఈజ్ రాంగ్. అలాగే రెండోది సమ్ బటర్ఫ్లైస్ ఆర్ టాయ్స్. ఇక్కడ ఇది బటర్ఫ్లైస్, ఇది టాయ్స్, ఈ రెండు కూడా టచ్ అవ్వటం లేదు చూడండి. టచ్ అవ్వకుండా మనం ఎందుకు గీసాం వెన్ డయాగ్రామ్ అని అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ని బట్టి డయాగ్రామ్ గీసాం మనం. ఇందులో ఒకవేళ సమ్ టాయ్స్ ఆర్ బటర్ఫ్లైస్ అని ఉండుంటే సమ్ టాయ్స్ ఆర్ బటర్ఫ్లైస్ అని ఉంటే ఈ బొమ్మని మనం ఈ సర్కిల్ దీంట్లోకి కట్టేయాలాగా రాసి ఉండేవాళ్ళమే. అట్లా ఇవ్వలేదు కనుక రాయలేదు, కనుక దర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ బటర్ఫ్లైస్ అండ్ టాయ్స్. కనుక సమ్ బటర్ఫ్లైస్ ఆర్ టాయ్స్ ఆర్ నో బటర్ఫ్లైస్ ఆర్ టాయ్స్, వాట్ ఎవర్, నో టాయ్స్ ఏ బటర్ఫ్లై, సమ్ టాయ్స్ ఆర్ బటర్ఫ్లైస్, ఏమైనా అవనివ్వండి, విచ్ ఎవర్ కన్క్లూజన్ దట్ కనెక్ట్స్ బటర్ఫ్లైస్ అండ్ టాయ్స్ ఈజ్ ఆల్సో రాంగ్. తర్వాత సమ్ టాయ్స్ ఆర్ ఫ్లవర్స్. ఇప్పుడు ఇది మొదటి స్టేట్మెంట్ చూడండి. ఆల్ ఫ్లవర్స్ ఆర్ టాయ్స్ అన్నప్పుడు డెఫినెట్ గా సమ్ టాయ్స్ ఆర్ ఫ్లవర్స్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ టాయ్స్ అంటే ఏ స్టేట్మెంట్? ఏ స్టేట్మెంట్ ని మనం తిరగేసి సబ్జెక్ట్ ప్రెడికేట్ మార్చాలంటే, కన్వర్షన్ చేయాలంటే ఏమవుతుంది? అది కన్వర్షన్ బై లిమిటేషన్ అవుతుంది. అదే కదా. అంచేత సమ్ టాయ్స్ ఆర్ ఫ్లవర్స్ మనకి అంత థియరీ అర్థం గుర్తు చేసుకోలేకపోయినా బొమ్మను చూస్తే తెలిసిపోతుంది. వెన్ ఆల్ ఫ్లవర్స్ ఆర్ టాయ్స్, ఈ ఫ్లవర్స్ బయట ఉన్న టాయ్స్ దే ఆర్ నాట్ ఫ్లవర్స్ కదా, దే మే నాట్ బి ఫ్లవర్స్. అంచేత సమ్ టాయ్స్ ఆర్ ఫ్లవర్స్ అని చెప్పే మనం చెప్పగలం. ఆల్ టాయ్స్ ఆర్ ఫ్లవర్స్ అని మనం చెప్పలేము, ఆ రెండు ఈక్వల్ అని ఇవ్వలేదు కనుక. సో సమ్ టాయ్స్ ఆర్ ఫ్లవర్స్. సో సమ్ టాయ్స్ ఆర్ ఫ్లవర్స్ అనేది ఇట్స్ ఏ కరెక్ట్ కన్క్లూషన్, వన్ ఆఫ్ ది కరెక్ట్ కన్క్లూజన్స్. ఈ డయాగ్రామ్ నుంచి వెన్ డయాగ్రామ్ నుంచి చాలా కన్క్లూజన్స్ వస్తాయి. సో దట్ ఈస్ వాడు ఇచ్చిన కన్క్లూజన్స్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది కరెక్ట్ కన్క్లూజన్స్. నెక్స్ట్ సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్. ఇది ట్రీస్, ఇది ఫ్లవర్స్. సో ట్రీస్ ఫ్లవర్స్ కూడా కనెక్ట్ అవ్వలేదు చూడండి మనం వెన్ డయాగ్రామ్ లో. అంచేత సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్ అనేది రాంగ్ స్టేట్మెంట్, అది రాంగ్ కన్క్లూషన్. సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్ అని కానీ, సమ్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్ అని కానీ, నో ఫ్లవర్స్ ఆర్ ట్రీస్, నో ట్రీస్ ఆర్ ఫ్లవర్స్, ఎనీథింగ్ విచ్ కనెక్ట్స్ ట్రీ అండ్ ఫ్లవర్ ఈజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్. ఇట్స్ నాట్ ఏ రాంగ్ ఇట్స్ నాట్ ఏ రైట్ కన్క్లూషన్, ఇట్స్ ఏ రాంగ్ కన్క్లూషన్. సో ఇది తప్పు. తర్వాత సమ్ ట్రీస్ ఆర్ బటర్ఫ్లైస్. ఇది ట్రీస్, ఇది బటర్ఫ్లైస్. మనకి ఇక్కడ ఇచ్చింది సమ్ బటర్ఫ్లైస్ ఆర్ ట్రీస్ అన్నాడు కనుక దీన్ని చూస్తేనే సమ్ ట్రీస్ ఆర్ బటర్ఫ్లైస్ అని అర్థమైపోతుంది. ఈవెన్ వెన్ యూ ఇట్ ఫ్రమ్ ది వెన్ డయాగ్రామ్
సమ్ బటర్ఫ్లైస్ ఆర్ ట్రీస్ ఆర్ సమ్ ట్రీస్ ఆర్ బటర్ఫ్లైస్ అని మనకి అర్థమైపోతుంది. సో ఫిఫ్త్ వన్ ఇస్ కరెక్ట్. దెర్ఫోర్ ది ఆన్సర్ ఇస్ 3 and 5 అని చెప్పి పెట్టాలి. ఇది మీరు ఈ విధంగా దీన్ని ఆన్సర్ చేసుకోవాలి. ఈ డయాగ్రామ్స్ గీయడం ప్రాక్టీస్ చేయండి మీరు. మీకు నేను అందుకే మీకు బుక్ కొనుక్కోమన్నాను కానీ బుక్ లో మీరు లాజికల్ చాప్టర్లో వెళ్తే లాజిక్ చాప్టర్లో వెళ్తే లాజికల్ రీజనింగ్ లోకి వెనక చాలా క్వశ్చన్స్ ఇస్తాడు బేస్డ్ ఆన్ వన్ డయాగ్రామ్స్. హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు. దాన్ని బట్టి బొమ్మలు గీసుకోవడం ఒకసారి కొంచెం ఒక 20-30 ప్రాక్టీస్ చేస్తే చాలు, ఇంకా అక్కర్లేదు, అంతకంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత in Indian logic, which means of knowledge is drawn from the similarity between objects? మీకు బాగా తెలిసిన సిమిలారిటీ అంటే ఉపమా, అంతే కదా. ఉపమాని ఏమంటాం మనం 4 ప్రమాణాల్లో? కంపారిజన్ అని అంటాం. కంపారిజన్ is ఉపమా. ఇందులో పర్సెప్షన్ అంటే ప్రత్యక్ష ప్రమాణం, ఇన్ఫరెన్స్ అంటే అనుమాన ప్రమాణం, కంపారిజన్ అంటే ఉపమాన ప్రమాణం, ఇంప్లికేషన్ అంటే అర్థాపత్తి. మోరార్లెస్ ఈ రెండు ఒకలాగే ఉంటాయి అది. అంచేత ఇక్కడ ఉపమానం ప్రమాణము అని అంటే కంపారిజన్ అనమాట. ఇది కంపారిజన్, ఉపమానము, అనుమానము, ప్రత్యక్ష ప్రమాణము, అర్థాపత్తి, ఈ 4 ఇవి. అంటే ఇవి ఎందుకు చెప్తానంటే మీరు మన ఇండియన్ లాజిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక అర్థం చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో దిస్ ఈజ్ ఉపమానం. సిమిలారిటీ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అంటే ఉపమాలంకారం, అంతే కదా. సో ఇట్ ఈస్ ఉపమానం, కంపారిజన్. దెన్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎ కేటగారికల్ ప్రపోజిషన్ డిసైడ్. దీనికి ఏం చెప్తారు మీరు? క్వాంటిటీ అండ్ క్వాలిటీ. క్వాంటిటీ అంటే ఏమిటి, క్వాలిటీ అంటే ఏమిటండి? క్వాంటిటీ అంటే యూనివర్సల్లా, పర్టిక్యులరా, అంటే ఆల్లా సమ్మా, అదే కదా క్వాంటిటీ అంటే. ఆల్లా సమ్మా, లేదు ఆళ్ళు 1 ఆళ్ళు 2 ఇదే కదా. ఆల్ అంటే యూనివర్సల్, సమ్ము అది అంటే పర్టికులర్. సో క్వాంటిటీ అంటే యూనివర్సల్, పర్టికులర్. క్వాలిటీ అంటే గుడ్ నాట్ గుడ్ అంటే ఏమవుతుంది అనమాట, అది ఎఫర్మేటివ్, నెగటివ్. ఇప్పుడు క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎ కేటగారికల్ ప్రపోర్షన్ అంటే అది దేన్ని డిసైడ్ చేస్తుంది? ఆ క్వాలిటీ అండ్ క్వాంటిటీని బట్టి అది ఐఓల్లో ఏది అనేది డిసైడ్ చేస్తాం. అంటే ఆల్ ఆర్ గుడ్ అని ఉందనుకోండి, దాన్ని ఏ అంటాం. ఆల్ ఆర్ నాట్ గుడ్, అంటే ఈ క్వాంటిటీ క్వాలిటీని బట్టి వీఆర్ డిసైడింగ్ వెదర్ ఇట్ ఈస్ పర్టికులర్ ఎఫర్మేటివ్, పర్టికులర్ నెగటివ్, యూనివర్సల్ ఎఫర్మేటివ్ ఆర్ యూనివర్సల్ నెగటివ్. ఇది ఒక సిలాజిజంలో మూడింటికి దీన్ని వేసి పక్కన రాస్తే ఏమన్నాం, దాన్ని మూడ్ అని అన్నాం, అంతే కదా. అందుకని క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎ కేటగారికల్ ప్రపోజిషన్ డిసైడ్ ది మూడ్. ఫిగర్ ని ఏది డిసైడ్ చేస్తుంది? పొజిషన్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ డిసైడ్స్ ది ఫిగర్. ఈ రెండే గుర్తుపెట్టుకోవడం, అంతే. హియర్ ఈ విషయంలో వ్యాలిడిటీ ఇన్వాలిడిటీ అనేది డస్ నాట్ పర్టైన్ ఎట్ ఆల్. ఈ రెండిట్లో మూడు ఫిగర్లో మూడ్ అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ డిసైడ్. ఇక్కడ డైరెక్ట్ గా క్వాలిటీ అండ్ క్వాంటిటీ మూడ్లో కనపడవు మీకు, బట్ యూ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ AEIRO బేస్డ్ ఆన్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ. ఆల్ ఉందా, నాట్ ఉందా, పాజిటివ్ గా ఉందా, ఆల్ ఉందా, పర్టికులర్ గా ఉందా, దాన్ని బట్టి మీరు ఏఐఓ డిసైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, కేటగారికల్ ప్రపోజిషన్ అన్నాడు. కేటగారికల్ ప్రపోజిషన్ మీన్స్ 2 ప్రిమైజెస్ అండ్ 1 కన్క్లూషన్. ఈ మూడు దాన్ని బట్టి డిసైడ్ చేస్తే ఈ మూడు ఏఐఓలో ఏమిటి అనేది డిసైడ్ చేస్తాం. అది వరుసగా మేజర్, మైనర్ అండ్ కన్క్లూజన్ వరుసలో ఆ మూడు రాస్తే, ఆ 3 స్టేటస్లు రాస్తే ఏఐఓలో దట్ రిప్రజెంట్స్ ది మూడ్. దేర్ఫోర్ ఇండైరెక్ట్లీ క్వాంటిటీ అండ్ క్వాలిటీ డిసైడ్ ది మూడ్ ఆఫ్ ఎ కేటగారికల్ ప్రపోజిషన్ అని చెప్తాము అనమాట. దట్ ది డిస్టింక్షన్ బిట్వీన్ పూర్వవత్ అండ్ శేషవత్ ఈజ్ మేడ్ విత్ రిఫరెన్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రమాణాలు. అదే అన్న మనకి చాలా ట్రివియల్ గా ఉంటాయి. పూర్వవత్తు, శాశ్వత్తు అనేది ఎందులో వస్తాయి, మనకి ఏ ప్రమాణంలో వస్తాయి? అనుమానం, సాంఖ్య. దట్స్ ఇట్. సో అనుమాన, అంతే, అంతకంటే ఏం లేదు. మనకు నవ్వు వస్తుంది ఈ క్వశ్చన్ ఇంత ఈజీగా ఇస్తారని. ఈజీ ఏం కాదు. అనుమాన ప్రమాణం అని పూర్వవత్తు, శాశ్వత్తు తెలియని పిల్లలకి అది అంతే, అది బ్రహ్మ పదార్థం అది అనమాట. సో అనుమానం, టాక్ అబౌట్ దిస్, మనకు బాగా తెలుసది. దెన్ అనిల్స్ పార్టిసిపేషన్ క్లాస్ రూమ్ ఈజ్ ఇండిఫరెంట్ అంటే వాడు తేడాగా ఉన్నాడు అని అర్థం. అనిల్స్ పార్టిసిపేషన్ ఇన్ క్లాస్ రూమ్ ఈజ్ ఇండిఫరెంట్. His parents do not find him to be active either, but his performance in exams ranges from being good to outstanding. Therefore, he must be studying privately in a clandestine way. This is an example of which pramana? ఉపమాన, అనుమాన, అనుపలబ్ధి, అర్థాపత్తి. ఇది మనం చెప్పుకున్నాం, మీకు తెలుసు కదా. అర్థాపత్తి అవుతుంది అనమాట. అంటే వాడు పొద్దున్న రోజుకు ఒక పూట భోజనం చేస్తాడు, అయినా లావుగా ఉంటాడు.
అంటవే అలాంటివి చదువుకుంటాం మనం అందులో. అలాంటిదే ఇది ఒక ప్రమాణం ఐదు అనమాట. దేవతలు. వీడు చదివినట్టే దివాన్ కనపడదు దివాన్ కానీ సో అదనమాట. సో దిస్ వే మనకి ఇవన్నీ ట్రివియల్ గా అనిపిస్తాయి మనం సాంస్క్రిట్ వాళ్ళం కనుక. దెన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ సెన్స్ ఆర్గన్ అకార్డింగ్ టు క్లాసికల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ లాజిక్? మనసు, సవికల్పక, చక్షు, శ్రోత్ర. ఏది చెప్పండి? విచ్ వన్ ఈజ్ నాట్ ఎ సెన్స్ ఆర్గన్? మీరు అందరూ ఓపెన్ పెట్టుకోండి, పర్వాలేదు. మీరందరూ సవికల్పకం సవికల్పం. ఏమండి? సవికల్ప. సవికల్పకం సవికల్పకం. సాధారణంగా ఇందులో విచ్ వన్ ఇది కూడా చూడండి, మనకి ఎంత ట్రివియల్ గా అనిపించిన రీజన్ ఏంటంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెన్స్ ఆర్గన్ అంటే, మనం సెన్స్ ఆర్గన్ అంటే జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు మనసు లేదుగా. సో ఫర్ ఏ నాన్ సాంస్క్రిట్ స్టూడెంట్ పాపం హీ గెట్స్ ఏ డౌట్ బిట్వీన్ మనస్ అండ్ సవికల్పక. ఏం రాయాలరా అని. మనకి తెలుసు మనస్సు 11వ ఇంద్రియం అని చెప్పి మనకి తెలుసును, అందుకని మనకి ఈజీ అవుతుంది అనమాట. అది ఈ సవికల్పక ఇస్ ది రైట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ది, ఎందుకంటే మనం గబుక్కుని ఎంత ఈజీగా ఉంటుంది అనుకోకండి పరీక్ష. ఇది మనకు తెలిసిందే కనుక ఈజీగా ఉంది, తెలియని వాళ్ళకి ఇది కష్టమే. అలాగే మిగతా క్వశ్చన్స్ మనకి కష్టం అవుతాయి, అవి తెలిసిన వాళ్ళకి అవి ఈజీ అవుతాయి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రమాణాస్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ బుద్ధిజం? బుద్ధిజంలో మనకి తెలిసిన ఓన్లీ ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రమాణం అంతే, మిగతా ఏవి యాక్సెప్టెడ్ కాదు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్కూల్స్ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ అనుమాన యాజ్ ఎ వ్యాలిడ్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్? అద్వైతం, విశిష్టాద్వైతం, చార్వాకం, సాంఖ్యం. ఇందులో చార్వాక్. అంతే, న్యాచురల్లీ చార్వాకం. ఎందుకంటే చార్వాకంలో కూడా ప్రత్యక్ష ప్రమాణాన్ని ఒక్కదాన్నే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ప్రత్యక్షం తప్ప మరొక దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఏది కనిపిస్తుందో అదే సత్యం, అంతే వాళ్ళకి. సో ఇన్ ది ఫిగర్ ఆఫ్ కేటగారికల్ సిలోజిజం, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ పొజిషన్ డిటర్మిన్. ఇది చెప్పండి, ఇది మనం చదివేసంగా పైన మూడ్ ఆఫ్ సిలోజిజం చెప్పుకున్నాం కదా. క్వాంటిటీ అండ్ క్వాలిటీని బట్టి ఏవో డిసైడ్ చేస్తాము, అది రాసేదాన్ని బట్టి వి డిఫైన్ ది మూడ్ ఆఫ్ ది సిలోజిజం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రమాణాస్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇన్ వైశేషిక ఫిలాసఫీ? ప్రత్యక్ష, అనుమాన, అనుమాన. మనకి మనకి మహా ఈజీ ఇది, అంటే మనకు తెలుసు కదా. When the middle term is both positively and negatively related to the major term, the inference is called anumana nemantamu. Based on uniformity of coexistence, కేవల అన్వయి, కేవల వ్యతిరేకి, అన్వయ వ్యతిరేకి. ఇది చూడగానే తెలిసిపోతుంది మీకు. చూడండి, బోత్ పాజిటివ్లీ అండ్ నెగిటివ్లీ రిలేటెడ్. పాజిటివ్లీ రిలేటెడ్ అంటే కేవల అన్వయి, నెగిటివ్లీ రిలేటెడ్ అంటే కేవల వ్యతిరేకి. బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రిలేటెడ్ అంటే అన్వయ వ్యతిరేకి. నాలుగోది ఇవ్వాలి కనుక ఏదో రాస్తాడు, యూ కెన్ ఇగ్నోర్ దట్. ఈ మూడే ఉంటాయి, మనకు తెలుసు కదా ఇవి. సో వెన్ ది మిడిల్ టర్మ్ ఇస్ బోత్ పాజిటివ్లీ అండ్ నెగిటివ్లీ రిలేటెడ్ టు ది మేజర్ టర్మ్, ది ఇన్ఫరెన్స్ ఈస్ కాల్డ్, అంటే అటువంటి అనుమాన ప్రమాణాన్ని కేవలం అన్వయ వ్యతిరేకి అని అంటాం మనం. దట్స్ రైట్. ఫ్యాట్ కృష్ణదత్త, ఇదో ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది అర్థమైపోయింది మీకు. Fat Krishnadatta eats either during day or night. Fat Krishnadatta does not eat during day. Therefore, fat Krishnadatta eats during night. This is the comparison, verbal testimony, negation, implication. మన అర్థాపత్తి అంటే ఇంప్లికేషన్ ఇందాక చెప్పాను నేను మీకు. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ లో వాడు ఇంప్లికేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఇండియన్ టర్మ్ లో అర్థాపత్తి అని ఇవ్వచ్చు, ఏదైనా ఒకటే, రెండు ఒకటే. Then all knowable objects are nameable. The part is a knowable object. Therefore, the part is nameable. Which type of inference? అయిపోయింది మనకి, అంటే పాజిటివ్లీ రిలేటెడ్ కదా. ఆబ్జెక్ట్స్ ఆర్ నేమబుల్, ది పేరు పెట్టగలిగినవి. పార్ట్ ఈజ్ ఏ మనకి అన్ని మనకు నోయబుల్ అంటే నోయబుల్ బై ఎనీ ఆఫ్ ది 5 సెన్సెస్, అది నోయబుల్ అంటే అర్థం. సో మీకు చూపును తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్. అంటే ఆల్ నోయబుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ అంటే కనపడేవన్నింటికి పేర్లు పెట్టచ్చును. పార్ట్ కనపడుతుంది కనుక పార్ట్కి దానికి పార్ట్ అనే పేరు వచ్చింది. ఇది కేవలాన్వయి, అదనమాట ఇక్కడ. అంచేత ఇక్కడ కేవలాన్వయి అనేది ఆన్సర్ అవుతుంది. అలా దానికి ఆపోజిట్ అయినప్పుడు కేవల వ్యతిరేకి అవుతుంది, అన్వయ వ్యతిరేకి. శాశ్వత్ అనేది ఈ సెట్ లో రాదు. శాశ్వత్ వన్ ఆఫ్ ది వెరైటీస్ ఆఫ్ అనుమాన. In order to authenticate the environmental values as advocated by our ancestors, a scholar cites examples from Vedas. The means of knowledge used by him in terms of Indian logic will be called శబ్దం. Shabdam. Ante kada. Easy. So what type of cognition is beyond the ambit of perception?
వాట్ టైప్ ఆఫ్ కాగ్నిషన్ అంటే మనకు వచ్చేటటువంటి నాలెడ్జ్, కాగ్నిషన్ అంటే గెయినింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ బియాండ్ యాంబిట్ ఆఫ్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే ప్రత్యక్ష ప్రమాణం అని అర్థం. ఆ? అంటే ప్రత్యక్ష ప్రమాణాలు అంటే 5. సో ఇందులో అనుమితి, అనుమానం. ఉపమితి, నిర్వికల్ప ప్రత్యక్షం, సవికల్పక ప్రత్యక్షం. ఇందులో ఏది వస్తుంది బియాండ్ పర్సెప్షన్? నేను ఇందులో నిర్వికల్ప అనుమితి రాదు. అనుమితికరణం అనుమానం అన్నాము. సో అనుమానం అంటే పర్సెప్షన్ లో వస్తుంది. ఉపమితికరణం ఉపమానం, అది మనకు తెలుసును. ఇంకా మిగిలిన నిర్వికల్పం, సవికల్పం. సవికల్పకం అంటే ఏమిటి? మనకు ప్రత్యక్షంగా కనపడేది విత్ క్వాలిటీస్ కనపడితే సవికల్పం. వితౌట్ క్వాలిటీస్ కనపడితే నిర్వికల్పం. విత్ క్వాలిటీస్ కనపడుతున్నది అంటే క్వాలిటీ కనపడుతుంది అంటే మళ్ళీ ఇట్ ఈస్ కాగ్నిజబుల్ అంటే కాగ్నిషన్ ఉన్నది అక్కడ. సో కవికల్పకం సవికల్పకం, నిర్వికల్పకం. సో మీకు లక్షణాలు ఏమీ కనపడటం లేదు అది. సో దీన్ని నిర్వికల్పక ప్రత్యక్షాన్ని మనం దిస్ ఈజ్ నాట్ విత్ ఇన్ ది యాంబిట్ ఆఫ్ పర్సెప్షన్. ఉందని తెలుస్తుంది కానీ ఇంకా అది పెద్దదా, చిన్నదా, ఎర్రదా, నల్లదా, ఇంక ఇవన్నీ మనకు తెలియవు. అవి తెలిసాయి అంటే అది సవికల్పకం అయిపోతుంది. అదేది తెలియనప్పుడే నిర్వికల్పకము అవుతుంది అనమాట. సో ది బియాండ్ ది యాంబిట్ ఆఫ్ పర్సెప్షన్ ఏమిటంటే నిర్వికల్పక ప్రత్యక్షము అని చెప్పాను. తర్వాత the distinction between Puravath and Sashavath is made with reference to which of the following pramanas? The distinction between Puravath and Sashavath is made with reference to which of the following pramanas? అనుమాన. Okay. The water of the pond is muddy. It must have rained last night. ఇది ఏమవుతుంది చెప్పండి? అనుమానమే కదా. వాటర్ మడ్డీగా ఉన్నది శేషం. కనుక లాస్ట్ నైట్ అనేది అనుమానం. ఇదేమవుతుంది? శాశ్వత్, కంపారిజన్, పూర్వవత్తు, బోత్ 1 and 2 ఇలా ఇస్తాడండి 4 ఆప్షన్స్. ఇక్కడ 4 ఆప్షన్స్ చూపించాను అందుకని కొన్ని. ఇందులో ఏమవుతుందండి? శేషవత్ అవుతుంది. శాశ్వత్, పూర్వవత్తు మీకు గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ వస్తుంది ఏదేంటా అని. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను మీకు ఒకటి చెప్పాను. శాశ్వత్, పూర్వవత్తు. శాశ్వము అంటే ఏమిటంటే ఇలా గుర్తు పెట్టుకునేది ఒక షార్ట్ కట్ అనమాట, ఒక కొండ గుర్తు లాంటిది. శాశ్వం అంటే ఏమిటండి? కారణం పూర్వం ఉంటుంది, కార్యం శేషం అవుతుంది, అంతే కదా. తర్వాత ఉండేది కార్యం, ముందు ఉండేది కారణం కనుక శాశ్వత్ అంటే కార్యం, అంతే కదా. అంటే కార్యాన్ని చూసి కారణాన్ని ఊహించడం శాశ్వతం. మీకు కార్యం కనిపిస్తే కారణాన్ని ఊహించడం శాశ్వతం. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే రెండోది పూర్వవత్ అనమాట. అంటే ఇక్కడ వాటర్ ఆన్ ది పాండ్ ఈజ్ మడ్డీ, ఇది కార్యం. అక్కడ ఉన్న పాండ్లో ఉన్న నీళ్లు మడ్డిగా ఉన్నాయి, ఇది కార్యం. కారణం ఏమిటి? ఇది ఊహిస్తున్నాం మనం. ఇట్ మస్ట్ హావ్ రెయిన్డ్ లాస్ట్ టైం. సో ఇది శాశ్వత అయింది. సో ది అదర్ వన్ ఈజ్ ఇప్పుడు మబ్బులు పెట్టాయి, వర్షం కురవచ్చు అని అంటాం. అంటే ఇక్కడ కారణం ముందు చూస్తున్నాం, అది పూర్వవత్ అవుతుంది అనమాట. సో ఇట్లా గుర్తు పెట్టుకునేందుకు మీకు అంటే ఒక్కొక్కసారి శాశ్వత పూర్వవత్ అని ఈజీగా తీసుకోకండి. మనం సంస్కృతం వాళ్ళ దగ్గర గబుక్కుని కన్ఫ్యూజన్ వస్తుంది ఏది అనేది. వచ్చినప్పుడు అలా గుర్తు పెట్టుకోండి. శాశ్వత్ అంటే శేషం అంటే కార్యం. కార్యాన్ని చూసి కారణాన్ని ఊహించడం శేషం. కారణాన్ని చూసి కార్యాన్ని కల్పించుకోవటం అది పూర్వవత్ అన్నమాట. ది వెదర్ ఈజ్ వెరీ కోల్డ్ టుడే. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకార్డింగ్ టు న్యాయ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఇది మనకి ఎంఏలో ఇది మనం చదువుకోలేదు, ఇది మనకి మన సిలబస్ లో చెప్పరు ఇది. ఇందులో ఏమిటంటే ప్రత్యక్షాలు సవికల్పక ప్రత్యక్షం, నిర్వికల్పక ప్రత్యక్షం అని మనం అంటాం. సవికల్పక ప్రత్యక్షం, నిర్వికల్పక ప్రత్యక్షాల్లో నిర్వికల్పక ప్రత్యక్షం గురించి మాట్లాడక్కర్లేదు, దానికి క్వాలిటీస్ ఏమి అట్రిబ్యూట్స్ ఏమి ఉండవు. సవికల్పకంలో దేర్ ఆర్ అట్రిబ్యూట్స్. ఈ అట్రిబ్యూట్స్ 3 రకాలు ఉంటాయి. ఒకటి సామాన్య లక్షణం, 2 యోగజ లక్షణం, 3వది జ్ఞాన లక్షణం. సామాన్య లక్షణం అంటే సామాన్యతో చదువుకున్నారు కదా మీరు, అంటే కామన్ సెన్స్ తో తెలుసుకునేటటువంటి లక్షణం సామాన్య లక్షణం. యోగం అంటే యోగం ద్వారా, యోగిక్ నాలెడ్జ్ ద్వారా తెలుసుకునేటటువంటి లక్షణం యోగజ లక్షణం అని అంటాము. జ్ఞాన లక్షణం అంటే మన 5 సెన్సెస్ ద్వారా తెలుసుకునేది జ్ఞాన లక్షణం. జ్ఞానము అంటే సెన్స్ ఆర్గన్స్, 5 సెన్స్ ఆర్గన్స్. సెన్స్ ఆర్గన్స్ ద్వారా మనం జ్ఞానము అనగానే, ఆర్గాన్స్ అనగానే జ్ఞానేంద్రియాల్లో మనస్సు ఉంది కదా అని ఎప్పుడూ ఆ మనస్సును కలపకూడదండి. మనస్సుకు అన్నీ తెలుస్తాయి కానీ మనస్సు ఏది డైరెక్ట్ గా తెలుసుకోదు. మనస్సు తెలుసుకునేది త్రూ జ్ఞానేంద్రియాలు. అంచేత జ్ఞానము, పర్సెప్షన్ అంటే 5 తీసుకోవాలి. ఇంద్రియాలు ఎన్ని అంటే మనసు కూడా ఇంద్రియమే అవుతుంది. బికాస్ దానికి మనం వేరే చదువుకుంటాం. మనం అందులో చెప్తాను నేను అక్కడ చదువుకున్నప్పుడు. ఎందుకంటే మనం దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు దాన్ని జ్ఞానేంద్రియం అన్నాము,
మనస్సును కర్మేంద్రియం అని కూడా అన్నాము. ఎందుకు అన్నాము రెండు ఇంద్రియాలు? దాన్ని అసలు ఇంద్రియం అని ఎందుకు అన్నాము అనేది ఏమిటి అనేది మనకి మనం అందులో చదువుకుంటాం అనమాట. అప్పుడు అది చెప్తాను నేను. అంతర్బాహ్యేంద్రియం లాగొస్తుంది కదా గురుగారు. మనస్ అంతర్బాహ్యేంద్రియం అంటే అది అంతరేంద్రియం అవుతుంది. అంతరేంద్రియం అవుతుంది, అది బాహ్యేంద్రియం అంటే కాదు. మనస్సు అంతరింద్రియమే. రెండిట్లో ఒక్కోసారి కౌంట్ చేస్తారని చెప్పారు ఎప్పుడు. లేదు లేదు, మనస్సు బాహ్యేంద్రియాల్లోకి రాదండి. మనస్సు అంతరింద్రియమే, కానీ ఇట్ ఈస్ కౌంటెడ్ బోత్ యాజ్ ఏ కర్మేంద్రియం యాజ్ వెల్ యాజ్ ఏ జ్ఞానేంద్రియం. అసలు ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇంద్రియం. ఇంద్రియం అంటే కామన్, రెండూ కావచ్చు. ఎందుకు అవుతుంది అని అంటే అది జన్మస్థానాన్ని బట్టి అని మనం సాంఖ్యంలో చదువుతాం. మనం అక్కడ వచ్చినప్పుడు నేను డీటెయిల్ గా చెప్తాను. నెక్స్ట్ సాంఖ్యం చెప్పినప్పుడు అక్కడ చెప్తాను నేను. సో ఇక్కడ ఏమిటంటే సవికల్పక ప్రత్యక్షం అంటే, ప్రత్యక్షము అంటే మీకు కలిగేటటువంటి నాలెడ్జ్, కాగ్నిజెన్స్. మీకు ఏ కాగ్నిషన్ అయితే కలుగుతుందో అది సవికల్పకం. ఇట్ హ్యాస్ ఎన్ అట్రిబ్యూట్. ఆ అట్రిబ్యూట్ మూడు రకాలుగా తెలుస్తుంది. ఒకటి బై యువర్ కామన్ సెన్స్, రెండోది బై యువర్ యోగిక్ నాలెడ్జ్, ది థర్డ్ వన్ ఇస్ బై యువర్ పర్సెప్చువల్ నాలెడ్జ్. జ్ఞాన లక్షణ అని అంటాం ఈ మూడు. ఇది మనం ఈ సామాన్య యోగజ జ్ఞాన అనేది ఎంఏ సిలబస్ చదువుకొని ఉంటారు మీరు, చదువుకునేది మీరు ఇది. సో ఇందులో ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ది వెదర్ ఈజ్ వెరీ కూల్ టుడే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకార్డింగ్ టు న్యాయ ఇస్ ది కరెక్ట్ ఆప్షన్. ఇవాళ చల్లగా ఉంది అనేది మీరు అది సామాన్య లక్షణమా, యోగజ లక్షణమా, జ్ఞాన లక్షణమా, సన్నికర్షమా అని అంటే ఏం చెప్తారు మీరు? చల్లగా జ్ఞాన ఉన్నది అనేది ఎలా లక్షణం. చెప్తున్నారండి మీరు? బై స్పర్శ, అంతే కదా, బై టచ్. స్పర్శ. Yes. స్పర్శ అంటే జ్ఞానేంద్రియం కనుక జ్ఞాన లక్షణ అనేది దీని ఆన్సర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కొత్త పాయింట్ మనం చెప్పుకోండి అనమాట. తర్వాత ఉపమితి ఈజ్ డిఫైన్డ్ యాజ్ నాలెడ్జ్ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ ఎ వర్డ్ అండ్ ఇట్స్ డినోషన్. ఇది చూడండి, రెండు స్టేట్మెంట్స్ మీకు చెప్పిన వెరైటీ అనమాట. ఫాలోయింగ్ ఆర్ టూ స్టేట్మెంట్స్, వన్ ఈజ్ కరెక్ట్, టూ ఈజ్ కరెక్ట్, బోత్ ఆర్ రాంగ్, బోత్ ఆర్ రైట్, వన్ ఈజ్ రైట్, టూ ఈజ్ అట్లా ఉంటాయి అనమాట ఆప్షన్స్. సో ఇక్కడ ఏమైంది? ఉపమితి ఈజ్ డిఫైన్డ్ యాజ్ నాలెడ్జ్ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ ఏ వర్డ్ అండ్ ఇట్స్ డినోటేషన్. ఎప్పుడు కూడా రిలేషన్ ని చెప్పేది ఉపమానమే కనుక ఉపమితికరణం ఉపమానం అని అన్నాం కనుక ఉపమితి ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది నాలెడ్జ్ విచ్ యూ గెట్ ఫ్రమ్ ఉపమానం అనేది. అంచేత దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని చెప్పొచ్చు మనం. రెండోది, verbal testimony is the statement of a trustworthy person and consists in understanding its meaning. అంతే కదా, మనం వేదవాక్యాల గురించి మనకి ట్రస్ట్వర్దీ పర్సన్ చెప్పేదాన్ని శబ్దము, వెర్బల్ టెస్టిమోనీ అంటే శబ్దము అని అర్థం. వెర్బల్ టెస్టిమోనీ ఈ శబ్దం, ఇది ఒక ప్రమాణం. సో ఈ ప్రమాణం ఏమిటి? వాట్ ఈస్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఎ ట్రస్ట్వర్దీ పర్సన్ అండ్ దట్ కన్సిస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ది వేదిక్ స్టేట్మెంట్స్, వేదిక్ సెంటెన్సెస్. సో ఇక్కడ బోత్ ఆర్ రైట్ అనే ఆప్షన్ మీరు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంకో వెరైటీ క్వశ్చన్ చూడండి, అసెస్మెంట్ అండ్ రీజనింగ్ అన్నాను. అసెస్మెంట్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దీనికి ఇది రీజన్ ఇస్తాడు. ఇప్పుడు ఈ రెండు కరెక్టేనా, ఇది దీన్ని కరెక్ట్ గా రిప్రజెంట్ చేస్తుందా లేదా, లేదు రెండు కరెక్టే, దీన్ని ఇది కరెక్ట్ గా రిప్రజెంట్ చేయటం లేదు, లేదు ఏ కరెక్ట్ ఆర్ తప్పు, లేదు ఆర్ కరెక్ట్ ఏ తప్పు, ఇట్లా ఉంటాయి ఆప్షన్స్. ఇందులో శృతి మొదటిది అసెస్మెంట్ ఏమి చేయాలి, అసర్షన్ ఏమి ఇచ్చాడు? అసర్షన్ మీన్స్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్స్, ఏ ట్రూ స్టేట్మెంట్, అసర్టివ్ గా చెప్పేది అంటే డెఫినెట్ గా చెప్పేది. ఇఫ్ దేర్ ఈజ్ ఏ కంటెస్టేషన్ బిట్వీన్ శృతి అండ్ స్మృతి, శృతి ప్రివేల్స్ ఓవర్ స్మృతి. అవునా కాదా? కరెక్ట్ గురుగారు. కరెక్ట్. ఎందుకంటే శృతి స్మృతుల మధ్యలో కాంట్రవర్సీ వస్తే శృతి ప్రివేల్స్, ఎందుకంటే శృతి మూలం. స్మృతి అంటే శృతిని ఎక్స్ప్లెయిన్ చేసేది మాత్రమే స్మృతి, అంతేకాని స్మృతి ఇస్ నాట్ ఏ ఒరిజినల్ టెస్టమెంట్. శృతి అనేది ఒరిజినల్ టెస్టమెంట్ మనకి, అందుకని శృతి ప్రివేల్స్ ఓవర్ స్మృతి. సో దిస్ ఈస్ కరెక్ట్. రెండోది, శృతి రిప్రజెంట్స్ ది ఫిలసాఫికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది వేదాస్ అండ్ ఉపనిషత్స్. ఆఫ్ కోర్స్ ఇది మనకు తెలుసు. వైల్ స్మృతి ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ ది పొలిటికల్ ఫిలసాఫికల్ ఐడియాస్. ఫిలసాఫికల్ థాట్ కి అప్లికేషన్ అంటే అప్లైడ్ శృతి ఈజ్ స్మృతి అని అంటాం అందుకని. సో ఇది కూడా కరెక్టే. అండ్ దిస్ ఇస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ బికాస్ బిట్వీన్ స్మృతి అండ్ స్మృతి ది రిలేషన్ ఈజ్ లైక్ దిస్. స్మృతి ఈజ్ ఇది అప్లైడ్ శృతి. శృతిలో థియరీ చెప్తే స్మృతి అనేది దాన్ని మనకి ప్రాక్టికల్ గా చూపిస్తుంది. స్మృతులు, భగవద్గీత అనేది ఒక స్మృతుల్లో వస్తుంది మనకి, భగవద్గీత ప్రాక్టికల్ గా చూపిస్తుంది మనకి. అదనమాట. స్టాప్ హియర్ ఫర్ టుడే. నమస్కారం. నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ, ధన్యవాదాలు. నమస్తే అండి. ఒక్కొక్కరిని పర్సనల్ గా పలకరించలేకపోతాను. సో థ్యాంక్ యూ అండి. సో విల్ క్లోజ్ హియర్ అండి.